అరే మామా కిర్రాకున్నదిరా నంబరు. నీ పుట్టినరోజు కలిసి వస్తట్టు మస్తు సెట్ చేసినవులే. కాకా కారు కొని నెంబర్ ప్లేట్ వచ్చేదాకా మాకు చెప్పవానే? నువ్వు తోపు మామ, 9 నెంబర్ పట్టినవంటే మామూలు ముచ్చట్నా మరి. హలో చీచా, మా గల్లీలో మారిన నెంబర్ ప్లేట్ ఫస్ట్ పట్టేసింది మా ఓడే. అబ్బా గా నంబర్ నాకు వస్తే మంచి దావత్ ఇస్తారా? గిట్ల నడుస్తున్నాయి ఇప్పుడు ఈ ముచ్చట. దేనికంటే ఏమో అనుకున్నాం, టీజీ మీద మంచు పారేసుకుంటున్నారు లో మనోళ్ళు. బండ్ల రిజిస్ట్రేషన్ టీఎస్ నుంచి టీజీకి మారింది కదా. ఫస్ట్ నాడే 2.5 కోట్ల ఆందాన్ వచ్చింది ఆర్టీఏకు. అందులో 1,32,00,000 హైదరాబాద్ వాళ్ళు పెట్టినాయే. ఉత్త రిజిస్ట్రేషన్ ఫీజు కాదు లో, ఫ్యాన్సీ నెంబర్లకు పోటీ పడుతున్నట్టు. 1,99,999 ఈ నెంబర్లకైతే ఫుల్ డిమాండ్ ఉన్నదబ్బా. 1 నంబర్ కి 9,11,000 లెక్కకైతే బైక్ కు 2,000, కారుకు 5,000 రిజిస్ట్రేషన్ ఫీజు. ఏ నెంబర్ అయితే ఏముంది అనుకుంటే ఏంలే, కానీ లక్కీ నెంబర్ కావాలి, ఫ్యాన్సీ నెంబర్ కావాలంటే మాత్రం లక్షలు పెట్టాల్సిందే. మనకు ఎవరైతే 15వ తారీఖు నుండి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా టీజీ సిరీస్ లో నెంబర్ అలాట్ చేయబడుతుంది. అయితే 15వ తారీఖు కంటే ముందు అంటే 14వ తారీఖు వరకు ఎవరైతే రిజర్వేషన్ చేయించుకున్నారో వాళ్ళందరికీ పాత సిరీస్ అలాట్ అయింది. టీజీ పేరు మీద ఇప్పుడే శురువైంది కాబట్టి గా నెంబర్లన్నీ ఆన్లైన్ లో అర్రాసి పెడితే కాయషున్నోళ్ళు ఎంత అంటే అంత పెట్టి కొంటుర్రు అన్నట్టు. ఫలానా నెంబర్ ఉంటే కలిసి వస్తది, టక్కర్లు కావని కొందరు నమ్మిక. ఫోన్ నెంబర్, బండి నెంబర్ కలిసేటట్టు ఉండాలని కొందరు. పాత బండ్లకు ఏపీటీఎస్ ఉండి మన బండికి మాత్రమే టీజీ ఉండి అది కూడా నచ్చిన నెంబర్ ఉంటే ఆ మురిపే మల్లగుంటది కదా మళ్ళా.